రాహుల్ గాంధీ 25 ఏళ్ల పార్లమెంటు జీవితంలో ఆయన చేపట్టిన తొట్టతొలి రాజ్యాంగబద్ధమైన పోస్ట్ ప్రస్తుతం ఆయన ఉన్న లోక్సభలో ప్రతిపక్ష నేత పదవి. రాహుల్ గాంధీ కోసం కోర్ టీం ఒకటి చాలా కాలంగా పనిచేస్తుంది. ఇప్పుడు కూడా ఆయన కోర్ టీంలో 10 మంది కీలకమైన వ్యక్తులు ఉన్నారు. ఒకరు మల్లికార్జున్ ఖార్గే. రాహుల్ టీంలో చెప్పుకోవలసిన మొట్టమొదటి పేరు మల్లికార్జున్ ఖార్గే. ఆయన ఏఐసిసి అధ్యక్షుడు అయినప్పటికీ రాహుల్ గాంధీకి బంటే. అయితే అపారమైన అనుభవం, ఇతర పార్టీ నేతల్లోనూ మంచి సంబంధాలు ఉండడం, దళిత నేపథ్యం వంటి కారణాలతో పార్టీ ఆయన్ను ముందుంచుతుంది. ఇండియా కూటమి ఏర్పాటులోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. పార్టీలో రాహుల్కి కావలసిన కీలక సలహాలన్నీ ఆయన నుంచే వస్తాయి. 2. అలంకార్ సవాయ్. ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ ఉద్యోగైన అలంకార్ సవాయ్ చాలా కాలంగా రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీకి కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ అలంకార్ అనే చెప్తారు. రాహుల్ గాంధీ ఎవరైనా కలవాలంటే అలంకార్ సవాయ్కి తెలవకుండా కలవలేరు. అలంకార్ సవాయ్ ఓకే చేస్తేనే ఎవరైనా రాహుల్ను కలవగలరు. అంబేద్కరిస్ట్, బుద్ధిస్ట్ అయిన సవాయి ఇచ్చే సలహాలు, సూచనలు రాహుల్ తూచా తప్పకుండా పాటిస్తారని చెప్తారు. చాలా కాలంగా రాహుల్ టీంలో ఉన్న సవాయి దేశవ్యాప్తంగా ఒక బృందాన్ని తయారు చేసుకున్నారు. వారు ఏ విషయంలోనూ పూర్తి క్షేత్రస్థాయి సమాచారం, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని ప్రకారమే సవాయి రాహుల్ గాంధీ ప్రోగ్రాంలు, పర్యటనలు, రాజకీయ కార్యాచరణలను అన్నీ ప్లాన్ చేస్తారు. అలంకార్ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. 2023లో ఆయన్ను ఈడీ విచారించింది. రాహుల్ భారత్ జోడో యాత్ర మొత్తం అలంకార్ సవాయ్ రాహుల్తో పాటే నడిచారు. కౌశల్ విద్యార్థి. బీహార్కు చెందిన కౌశల్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. 2019 వరకు ఆయన రాహుల్ గాంధీకి పర్సనల్ సెక్రటరీగా పనిచేశారు. పార్లమెంటు సమావేశాలప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆయనతో పాటు కౌశల్ కనిపిస్తారు. రాహుల్ గాంధీ, ఇతర నాయకుల మధ్య ఆయన వారధిగా ఉంటారు. రాహుల్ గాంధీ తన పార్టీలోని ఏ నేతకైనా సమాచారం పంపాలంటే కౌశల్ ద్వారానే పంపిస్తారు. పార్టీ నాయకులు కూడా కౌశల్ ద్వారానే రాహుల్ గాంధీని సంప్రదిస్తారు. రాహుల్ గాంధీ ఉపన్యాసాలకు ఇన్పుట్ కూడా కౌశల్ నుండే వస్తాయి. కేబీ బైజు. ఒకప్పుడు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్లో పనిచేసిన బైజు 2010లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాహుల్ టీంలో చేరారు. రాహుల్ గాంధీ ప్రయాణ, పర్యటనల ఏర్పాట్లన్నీ ఈయన చూసుకుంటారు. రాహుల్ గాంధీ భద్రతా బృందంతో ఈయన కోఆర్డినేట్ చేస్తుంటారు. రాహుల్ గాంధీ భారత జోడో యాత్రలో వ్యక్తిగత స్థాయిలో ఆయన భద్రత మొత్తం బైజు చూసుకున్నారు. ఆ సమయంలో అస్సాంలో జోర్హాట్లో యాత్రా మార్గం మార్చినందున ఆయనపై అస్సాం పోలీసులు కేసు పెట్టారు. కేసీ వేణుగోపాల్. రాహుల్ గాంధీకి రాజకీయ వ్యవహారాల్లో కీలకమైన హ్యాండ్ కేసీ వేణుగోపాల్. ఢిల్లీ సర్కిల్లో కాంగ్రెస్లో కేసీ అనే మాట తరచూ వినిపిస్తుంది. రాహుల్ గాంధీని వాయునాడు నుండి పోటీ చేయడానికి ఒప్పించింది కూడా కేసీయే. రాహుల్ గాంధీకి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి కేసీ. సునీల్ కనుగోలు. సునీల్ కనుగోలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన పేరు ఎంతగా మార్మోగిందో అందరికీ తెలుసు. ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ అయిన ఆయన సునీల్ 2022 నుండి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారు. ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసిన సునీల్ కొన్నాళ్ళుగా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ ఆయన్ను బాగా నమ్ముతారు. బి. శ్రీవత్స. యూత్ కాంగ్రెస్ నుండి అలా పార్టీలో ఎదిగిన శ్రీవత్స 2021 నుండి రాహుల్ కోసం పనిచేస్తున్నారు. ఒకప్పుడు విప్రో వంటి సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేసిన శ్రీవత్స ఇప్పుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియా వ్యవహారాలు చూస్తున్నారు. సోషల్ మీడియాలో నెరేటివ్స్ బిల్డ్ చేయడం, రాహుల్ సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని ఈయనే చూసుకుంటాడు. మాణిక్యం ఠాగూర్. ఫీల్డ్ లెవెల్లో పనులు చక్కబెట్టడం కోసం మాణిక్యం ఠాగూర్ను రాహుల్ బాగా నమ్ముతారు. ముఖ్యంగా సౌత్ ఇండియాకు సంబంధించిన సమాచారం మొత్తం ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీకి ఈయనే చేరవేస్తుంటారు. గౌరవ్ గొగాయ్. లోక్సభలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ లీడర్ ఈయన. అంటే లోక్సభలో రాహుల్కు డిప్యూటీ అని చెప్పాలి. సభలో రాహుల్ గాంధీతో పాటు ప్రధాన వాయిస్ ఈయనే. జాతీయ స్థాయి వ్యవహారాలు, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు సంబంధించిన రాహుల్ గాంధీ ఈయన నుండే ఇన్పుట్స్ తీసుకుంటారు. శామ్ పిట్రోడా. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్కి ఈయన హెడ్. చాలా కాలంగా రాహుల్ గాంధీకి క్లోజ్ ఈయన. ఒకప్పుడు రాజీవ్ గాంధీకి కూడా అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి పిట్రోడా. ఈయన పూర్వీకులది గుజరాత్ అయినప్పటికీ ఒడిశాలో సెటిల్ అయిన కుటుంబం నుండి వచ్చారు ఈయన. విదేశాలలో రాహుల్ పర్యటనలు, అక్కడ వారితోని మీటింగులు అన్నీ ఈయనే చూసుకుంటారు.